హైదరాబాద్ మాదాపూర్ లో ఉండేటటువంటి కోడి చెరువు కబ్జా చేసిన కోడి కళ్యాణ్ అలియాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపము కోడి కళ్యాణ్ గారు నిన్న సినిమా డైలాగులు మళ్ళీ వేసేసాడండి. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, తొక్కి నారతిస్తాను చెప్తాను. సినిమా డైలాగులు మళ్ళీ వేస్తాడు. మటన్ షాప్ కళ్యాణ్ గారు తొక్కి నారదిస్తారంట. వైసీపీ గోండాలంట. రాజ్యాంగ పదవుల్లోకి నేరగాలను రానివ్వడం. అసలు నేరగాలు మీరు ఎలా ఉంది ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో? చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ మీద ఏదైతే 17 కేసులు ఉన్నాయి. నువ్వు నేరగాడివి. పవన్ కళ్యాణ్ అనేవాడు క్రిమినల్, ఇతని మీద 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే కేబినెట్ లో ఉన్న కొల్లు రవీంద్ర మీద 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ క్రిమినల్ 12 కేసులు ఉన్నాయి. హోంమంత్రి క్రిమినల్ 7 కేసులు ఉన్నాయి. నిమ్మల డ్రామానాయుడు 20 కేసులు ఉన్నాయి. ఇది మేము చెప్పాలా? ఏదైతే ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇచ్చినటువంటి రిపోర్టు. చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు. ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద 31 కేసులు. ప్రభుత్వ విప్పుగా ఉన్న కోన రవికుమార్ మీద 17 కేసులు. ఏదైతే ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మీద 12 క్రిమినల్ కేసులు. అరవకుండానే 5 సార్లు అరవకుండా అబార్షన్ చేసి అరిచిన తర్వాత కొడుతున్నటువంటి నీ అరవ శ్రీధర్ మీద 1 క్రిమినల్ కేసు. ఇది నీ భాగవతం. నువ్వు ఈరోజు రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాంటి రానివ్వను. ఈ లిస్ట్ ఏదనుకున్నా నీ నేరగాల చరిత్ర లిస్టు. ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డపేరా? ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ కోపం అవుతుంది. ఎందుకు? అందరు దుబ్బుతున్నారు కదా పవన్ కళ్యాణ్. మరి ఆ రోజు మనం గడ్డి తినలేదుగా, ఆ రోజు మనం అన్నది అనుకుంటాగా. ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని చంపేస్తారా? ఎవరు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవరెవరికి జరిగినటువంటి సంఘటన. దానికి రాజకీయాలని కులాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు, నీ చంద్రబాబు కదా. అదే విధంగా చూస్తే డాక్టర్ సుధాకర్ అనకుండా దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి దళితుడిని అని చెప్పి మాట్లాడారు కదా అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు కులం వచ్చింది? సుగాలి ప్రీతి అప్పుడు గిరిజన బిడ్డ అయింది, ఈ రోజు వచ్చి సుగాలి ప్రీతి అయింది. ఎట్లా అయింది? ఆ రోజు మీరు అధికారంలో లేరు కాబట్టి. ఆ రోజు మీ కులం, ఈ రోజు అధికారంలో ఉన్నాక మీ కులం అయితే కోపం వస్తుంది. అదే విధంగా చూస్తే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎందుకు మాట్లాడారు? మాట్లాడకూడదు కదా. అదే అంటే కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కోపం అవుతుంది, జ్వరం అవుతుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే 2 పోతాయి. ఆయన డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చి అరవమంటే అప్పుడు వచ్చి కేకలేసి ఇట్లా అంటాడు, లేదా ఇస్తా అంటాడు. ఏది పెడితే అది వాగిలిపోతాడు. నేనంటే కాకినాడలో మన ఊరు మన మాట మధ్య కార్యక్రమం చేశాడు. అంతమంది జనం అనే కార్యక్రమం పెట్టావు కదా. అప్పుడు తీసుకున్న అజీలు ఎక్కడ ఉన్నాయి? ఏమైనా పొట్టలు కట్టాను షాపులు రమేశారా? ఇప్పుడు వచ్చినాక 2 సంవత్సరాలు అనేక అజీలు తీసుకున్నారు. ఒకదానికన్నా సమస్య పరిష్కరించారా? అసలు నీకు నీ శాఖకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది మిస్టర్ పవన్ కళ్యాణ్. నువ్వు అజీలు తీసుకుని ఏం పొడుద్దామని కామెడీ కాకపోతే. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. మీరు కుల కోణాల నుంచి పెట్టి క్రిమినల్స్ చూడకండి. క్రిమినల్ కి కులం ఉండదు సార్. నేరస్తులకు కులాలు అంట కడతారా? నీ జనసేన పార్టీ అని అంటారా? జనసేన పార్టీ కాదు, జనసేన పార్టీ అంటారు. మరి అప్పుడు నేరస్తులు అంటే నేరస్తుల కుటుంబంతో చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిపించుకొని ఉండవాళ్ళు కలిసాడు వాళ్ళ ఇంట్లో కరకట పంపలో? మన నేరస్తుల కుటుంబం కదా అది. మరి నీ ఇన్ఛార్జ్ మధ్యలో బ్రోకర్ ఎందుకు చేశాడు? నీ అమ్మిశెట్టి వాసు నీకు తెలిసి బ్రోకర్ పని కోసం వెళ్ళాడా? నీకు తెలియకుండా బ్రోకర్ పని కోసం వెళ్ళాడా? అదే నేరస్తుల కుటుంబం దగ్గర సెటిల్మెంట్ ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు నేరస్తులు కదా. మరి నీ ఇన్ఛార్జ్ ఎట్లా వెళ్ళాడు కదా సెటిల్మెంట్ చేయడానికి? మరి సమాధానం చెప్పాలి కదా మిస్టర్ కోడి కళ్యాణ్. బ్రోకర్ పార్టీయా లేదంటే బానిస పార్టీయా? రెండిట్లో ఒక పార్టీగా కన్ఫైన్ అయ్యే సమాధానం చెప్పాలి కదా. సుగాలి ప్రీతి కేసు 2018లో చంపారు. ఈ ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెప్పేశారు. సుగాలి ప్రీతి కేసు అంటే గత ప్రభుత్వం ఆధారాలు చెప్పేశారంట. నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్? అంతకుముందు మనిషివా బాలకృష్ణ అనేవాళ్ళు. బాలకృష్ణ ఇక్కడ కొద్దిగా బెటర్ అయ్యాడు. బివేరా బాలకృష్ణ, బివేరా పవన్ కళ్యాణ్ అనేది బాలకృష్ణ కొద్దిగా సైడ్ అయిపోయి నువ్వు వచ్చావు దాంట్లో. సుగాలి ప్రీతి నీ హత్య జరిగింది ఎప్పుడు? సుగాలి ప్రీతిని చంపింది ఎవరి హయాంలో? నువ్వు చంద్రబాబు నాయుడుతో